సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో బాబాగారు మన కోసం అందిస్తున్న సందేశం, తల్లి ఇది నువ్వు విన్నావంటే కోటిలో ఒక్కరికి దక్కే అదృష్టం నీకు దక్కిందనే. ఈ యొక్క మాట నువ్వు విన్న తర్వాత రాబోయే సంక్రాంతి లోపల నీకు అదృష్టం అనేది వరించబోతుంది. నీకు దక్కే అదృష్టాన్ని ఏంటి, ఎప్పుడు వస్తుంది అని ఖచ్చితంగా నీ సాయి మాటల్లో విని తెలుసుకొని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం అనేది తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా. ప్రతి ఒక్కరి లైఫ్లో సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు, కష్టాలు లేని మనిషి అంటూ ఉండరు. ఎన్నో కష్టాలతో సఫర్ అవుతూ ఒక మంచి జాతకం చెప్పించుకోవాలి, ఏదైనా మంచి జ్యోతిషి చెప్పి గురువుగారు ఉంటే బాగున్ను అనుకునే వారికి మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి. శ్రీనివాసరాజు గురూజీ శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఈయన నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్లో ఇబ్బందులున్న, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చేసే మంచి పూజల ద్వారా, చక్కటి పరిహారాల ద్వారా మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఈ నంబర్కి ఒక్కసారి కాల్ చేసి మీ ప్రాబ్లంను గురువుగారి ముందు పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోయినట్టేనండి. నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు, చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టే మీ వరకు తెలియచేయటం జరుగుతుంది. సో మీరు కూడా ఒకసారి ఈ నంబర్కి కాల్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒకసారి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ని గురువుగారి ముందు పెట్టండి. ప్రాబ్లమ్స్ని మటుమాయం చేసుకొని సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు బాబాగారు మన కోసం అందిస్తున్న సందేశం, తల్లి నువ్వు జాగ్రత్తగా వినాలి. ఈ మధ్యకాలంలో నువ్వు సంతోషం కంటే బాధనే ఎక్కువ అనుభవిస్తున్నావు. ఇప్పుడు నీవు ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎవరో ఏదో అంటున్నారని చెప్పి ఆ విషయాలను పట్టించుకొని బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు. నువ్వు ఏమీ పట్టించుకోకూడదు, ఎవరి గురించి ఆలోచించకూడదు. నువ్వు ఎవరి గురించి ఆలోచనలు పెట్టుకోకుండా నీ ఆలోచనలు తగ్గించుకొని సమయం అంతా నీ ఆలోచనలో గడపకుండా ఉండాలి. నువ్వు కొన్ని విషయాలకు వెనుకంచి కూడా వేసేస్తున్నావు. నువ్వు చేసే పనిలో కష్టం, శ్రమ ఎక్కువగా ఉన్నాయి తల్లి. కష్టపడి శ్రమిస్తున్నావు, కానీ నువ్వు బాధ అనేది పడుతున్నావు, సంతోషం అనేది లేకుండా ఉంది. అలా అయితే చెప్పు. కొందరు నిన్ను దెబ్బతీయాలని చెప్పి నానా రకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారు నీ మీద ప్రేమతో చెబుతున్నారని నువ్వు అనుకుంటున్నావమ్మా, కానీ వాళ్ళని గుడ్డిగా నువ్వు నమ్మేస్తున్నావు. అలా నమ్మొద్దు. వారి మాటలు అస్సలు పట్టించుకోవద్దు. నువ్వు పెడి చెవన పెట్టు. నీ యొక్క జాగ్రత్తలో తప్పనిసరిగా నువ్వు ఉండి తీరాలి. నీ యొక్క ప్రతి కదలిక కూడా వారు గమనిస్తూ ఉన్నారు. నీ రహస్యాలను వాళ్ళు తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. నువ్వు ఎటువంటి నీ విషయాలను కూడా తెలియపరచొద్దు బిడ్డ. ఎవరికో భయపడి నీ ప్రణాళికను అసలు మార్చుకోవద్దు. నీకున్నటువంటి చిన్న లోపం ఏంటో తెలుసా? అందరినీ కూడా గుడ్డిగా నమ్మడం. అలా గుడ్డిగా నమ్మేస్తూ వెళ్ళిపోతూ ఉంటావు. చూడమ్మా, చాలా ఈజీగా నువ్వు నమ్మబట్టే వాళ్ళు కూడా నిన్ను మోసం చేయాలని ముందుకొస్తున్నారు. నీ యొక్క తప్పు నువ్వు తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి కదా. నా భక్తులు ఎవరు కూడా మోసపోవడం అనేది అస్సలు జరగదు. అది నాకు ఇష్టం కూడా లేదు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండటమే నా ఉద్దేశం తల్లి. అందుకే ఇంత దూరం చెబుతున్నాను. నీకు ఆపద వస్తే అంతా కూడా నేను చూసుకుంటాను కదా, కానీ ఆ ఆపదను ప్రతి ఒక్క దానిని నేను అడ్డుపడతాను. కానీ అసలు ఆపద రాకుండా నువ్వే నిన్ను కాపాడుకోవచ్చు. ఆపద వచ్చినప్పుడైనా, కష్టం వచ్చినప్పుడైనా నా చేయిని నేను ఖచ్చితంగా అడ్డు వేస్తాను. నువ్వు ఎదుటివారి మాటలు విని నీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. నీ ఎన్నో రకాల తెలివితేటలు ఉన్నాయి. నీకు ఎన్నో రకాల తెలివితేటలతో పాటు చాలా గొప్ప శక్తి కూడా ఉంది, ఆలోచన శక్తి ఉంది, ఆలోచించే స్థాయి ఉంది. కానీ ఎవరు ఎలా దెబ్బతీయాలని కూడా నీకు బాగా తెలుసు. కానీ నువ్వు ఆ పని చేయవు. కొన్ని విషయాలు మాత్రం పూర్తిగా వాళ్ళని నమ్మేస్తూ ఉంటావు. అంతేకాదు, ఎలాంటి అడ్డంకులు వచ్చినా కానీ నీ శ్రమ మాత్రం ఎప్పుడు కూడా ఎవరికి కూడా అందరికీ ఉపయోగపడుతుంది.
ఎందువల్లంటే నువ్వు నలుగురికి ఉపయోగపడే పని చేస్తూ ఉంటావు. నలుగురికి ఉపయోగపడాలి అని పని చేస్తూ ఉంటావు. నిన్ను అవసరానికి ఉపయోగించుకుంటున్నారు తల్లి. నువ్వు ఓర్చుకుంటున్నావు. ప్రతి ఒక్కదాన్ని ఓర్చుకుంటున్నావు. నిన్ను కొందరు పరీక్షిస్తూ ఉంటారు. కానీ నీకొచ్చిన కష్టాలకి నిన్ను భగవంతుడు పరీక్షిస్తున్నాడు. అలాగే నిన్ను ఆశీర్వదిస్తాడు కూడా. రాబోయే సంక్రాంతికి నీ జీవితం అద్భుతంగా ఉండబోతుందని చెప్పటానికే ఈరోజు ఈ మాట చెబుతున్నాను. అవును బిడ్డ, నీకు రాబోయే ఈ సంక్రాంతి ఒక మంచి అదృష్టాన్ని తీసుకొస్తుంది. నువ్వు ఎన్నో రోజులుగా ఒక కోరిక నా ముందు పెట్టావు కదా, ఆ కోరిక తప్పకుండా తీరుతుంది. తల్లి, నీకు తోడుగా ఏ కష్టం లేకుండా నేను చూసుకుంటాను. నీకు తోడుగా ఉంటాను. నువ్వు చేసేటువంటి కష్టం ఏదైనా సరే అది తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది. ఇతరుల విషయాలు నువ్వు పట్టించుకోవద్దు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నువ్వు అనుకున్నటువంటి విజయాన్ని నువ్వు చేరేలా నేను చేస్తాను కదా. అన్ని రకాలుగా నేను దగ్గరుండి నీ బాబా నీకు ధైర్యాన్ని ఇస్తాను. ఎవరైతే నన్ను మొదటిగా నమ్ముతారో వాళ్ళందరికీ కూడా నేను తప్పకుండా వారి బాధలను తొలగించి అండగా ఉంటాను. నువ్వు ఎప్పుడు ఎలా ఈరోజు అనుభవిస్తున్నావు అంటే అది ఖచ్చితంగా నీ స్వయం కృషి ఎంత ఉందో అలాగే భగవంతుడి ఆశీర్వాదం కూడా ఉంది. ఈ మాట అనేది తాత్కాలికం కాదమ్మా. నీకు సంతోషం అనేది నిరంతరం చేస్తాను. నీకు ఎన్ని చిక్కులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ సాయి పూజ నువ్వు ఆపవు. ఈ సాయిని మొక్కుతూనే ఉంటావు. ఈ సాయి నామాన్ని జపిస్తూనే ఉంటావు. అందుకే నీకు ఆపద వచ్చినప్పుడల్లా ఏదో ఒక సంకేతం, ఏదో ఒక సందేశం నీ సాయి నేను అందిస్తూ ఉంటాను. నువ్వు బాధపడిపోతూ ఉంటావు కదా, బాబాని నమ్ముకున్నాను, నాకు మాత్రం ఇది జరగలేదు అని. కానీ ఈ బాబాని నమ్ముకున్న వారికి ఎటువంటి అన్యాయం జరగకుండా నేను చూసుకుంటాను బిడ్డ. అది నా బాధ్యత కూడా. కానీ నువ్వు మాత్రం నా పైన కొంచెం అపనమ్మకాన్నే పెట్టుకున్నావు. ఎదుటి వారికి అన్యాయం జరగకుండా ఉండాలి అని చెప్పి నువ్వు గొప్ప మనస్తత్వం ఉన్నవానివి. నా మీద కూడా నీపై నమ్మకాన్ని పెంచుకో. నీ నమ్మకం నా మీద పెంచుకున్నప్పుడు నువ్వు ఏదైతే కోరుతావో తప్పకుండా అందిస్తాను. నువ్వు కష్టపడుతున్నావు కదా, ఆ కష్టానికి రెట్టింపు ఫలితాన్ని అందిస్తాను. బిడ్డ, నీ కష్టం తీరదు అనే మాటే లేదు. నా జీవితం ఎలా ఉంటుందో అని బాధే నీకు ఉండదు. నీ కష్టాలకు ముగింపు వచ్చేసింది. రాబోయే ఈ సంక్రాంతి నీ జీవితంలో ఒక వెలుగుని, పండుగలాంటి రంగుల్ని తీసుకొస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు నా జీవితం ఇంతేనా అనుకున్న నీకు నా జీవితం ఇలా ఉండబోతుందనే అద్భుతంగా మార్చేస్తాను. నీ కోరికలు తీర్చటమే కాకుండా ప్రతి ఒక్క పరిస్థితిని, ప్రతి ఒక్క స్థితిని, ప్రతి ఒక్క క్షణాన్ని నీకు అనుకూలంగా మారుస్తాను. అలా మార్చినప్పుడు నీకు సంతోషమే కదా మిగిలి ఉంటుంది. ఇక నువ్వు సంక్రాంతి కోసం ఎదురుచూడు. నీకు సంక్రాంతి రంగులమయం చేస్తాను తల్లి. ఇంద్రధనుస్సులో ఎలా 7 రంగులుంటాయో నీ జీవితంలో కూడా అన్నీ అందుతాయి. సకల సంతోషాలు నిండి ఉంటాయి. ఎవరు తీరుస్తారు అని బాధపడ్డావు కదా, నీకు నేనున్నానమ్మా. నువ్వు ఒక్క పూట గడవటం నీకు చాలా కష్టమైపోతుంది. అలాంటిది నీకు కోరిందల్లా అందించే ఒక యోగ్యాన్ని కల్పిస్తున్నాను. నన్ను ఆరాధిస్తున్న నీకు ప్రతి దానిలో విజయం కల్పిస్తాను. ఇప్పటి వరకు నష్టాన్నే ఎదురుచూసే నీవు ఇక లాభాన్ని చూస్తావు. నిరుత్సాహపడి నువ్వు సంతోషాన్ని అలాగే విజయాన్ని అందుకుంటావు. నేను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాను. చాలా నిరుత్సాహపడుతుంటావు బిడ్డ. ఏది కూడా నిన్ను వదులుకుంటానని నేను చెప్పను కదా. నేను అలా విడిచిపెట్టి వెళ్ళిపోతానా? నిన్ను కష్ట సమయంలో వదిలి ఈ సాయి ఎందుకు దూరంగా వెళ్తాను చెప్పు. నువ్వు అలాంటి అనుమానం కాదు కదా, సందేహం కూడా నీ మనసులోకి రాకూడదు. ఎటువంటి ప్రాబ్లం అయినా సరే, ఎటువంటి సమస్య అయినా సరే నీ సాయి నేను తీరుస్తాను. నీకున్న కష్టాన్ని నేను ఖచ్చితంగా దూరం చేస్తాను. నీ జీవితంలో ఇక అదృష్టమైనటువంటి కాలం ఇచ్చే వరకు నేను ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టను తల్లి. పిల్లలు అడిగింది తల్లిదండ్రులు తప్పకుండా ఇస్తారు కదా. సరైనటువంటి సమయంలో ఇవ్వకపోతే అది ఎలా చెప్పు. అందుకే సరైన సమయం కోసం ఈ సాయి తండ్రిని ఎదురు చూస్తున్నాను. అందుకే నువ్వు అడిగిందంతా ఇప్పటి వరకు ఆలస్యమైంది. ఇప్పుడు ఏం తోచకుండా అయోమయంలో ఉండొచ్చు. పాపకర్మలన్నీ అవి నిన్ను ఎంతగానో దెబ్బతీసి బాధ పెట్టుండొచ్చు. కానీ అవంతా మారింది. అవన్నీ తుడిచిపెట్టుకునే రోజు వచ్చేసింది.
నీకు దగ్గరలో ఉన్నటువంటి ఇష్టమైన ఒక రోజు ఈ సంక్రాంతి. ఈ సంక్రాంతి రోజున నీకు సంతోషం నీ జీవితంలో నిండేలా చేస్తాను. ఈ భగవంతుడి నామజపం నువ్వు చేస్తూ ఉన్నకు ఈ భగవంతుడి కృప కూడా నీకు ఉంటుంది తల్లి. నాకు ఏదేదో గొప్ప పూజలు చేయాల్సిన అవసరం లేదు. నమ్మకం అనే ఒక ప్రసాదం చాలు. అలాగే ఈ సాయి నామాన్ని జపిస్తే చాలు. ఎటువంటి కష్టమైనా తొలగిస్తాను. అలాగే నీకు ఆపదలో సప్త సముద్రాల నుంచి కూడా వచ్చి ఆదుకుంటాను. నేను ఏది చెప్పినా అది సత్యమే అని నువ్వు నమ్ముతావు కదా. ఇది కూడా అలాగే. నీ కుటుంబాన్ని మంచి వృద్ధిలోకి తెస్తాను. నాకు ఎలాంటి కానుకలు అవసరం లేదు తల్లి. నిన్ను ఆనందంలో మైమర్పించేలా నేను చేస్తాను కదా. నాపై నమ్మకం ఉంచితే చాలమ్మా. నాపై విశ్వాసం ఉంచితే అంతకన్నా ఇంకేం కావాలి బాబాకి. మనస్ఫూర్తిగా నన్ను నమ్మితే నిన్ను నడిపిస్తున్నది మంచి దారిలో నేను తీసుకెళ్లేది, ప్రతి విషయంలో కూడా నీకు తోడుగా ఉండేది నేనే. ఏ విషయాన్ని కూడా నువ్వు నాకు ఎప్పటికీ కూడా చెప్పటం మర్చిపోవద్దు. చెప్పకుండా ఉంటే ప్రతీదీ కూడా నీ కుటుంబ సభ్యులను అనుకొని నాతో ప్రతీదీ పంచుకో. నీకు ధైర్యంగా నేను నూరిపోస్తాను. అలాగే చింతపడొద్దు, బాధపడొద్దు, ధైర్యంగా ముందుకెళ్ళు. నేను ఎప్పుడు కూడా నా ఆశీర్వాదంతో నీ భవిష్యత్ అనేది బ్రహ్మాండంగా ఉండేలా చేస్తాను తల్లి. అది నా బాధ్యత కూడా. నువ్వు ఏదైతే చేయాలి అనుకుంటున్నావో అది నువ్వు తప్పకుండా చేసేసేయి. ఎందుకంటే నీ బాబా నీకు అంతా మంచే చేస్తాను కాబట్టి, ఆ బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి. ఇక చెప్పాను కదమ్మా, నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో అది నిరభ్యంతరంగా చెయ్యి. ఆ పనిలో లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఆలోచించకుండా ఆదాయాన్ని తెచ్చిపెడతాడు నా బాబా. నాకు సక్సెస్ అనేది ఇస్తాడు అని చెప్పి ముందుకెళ్ళు. ఖచ్చితంగా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నువ్వు తాకిందల్లా బంగారం అవుతుంది. కోటిలో ఒక్కరికి మాత్రమే ఈ సందేశం అందుతుంది తల్లి. అలాంటిది నీ బాబా నీ చెవిని పడేలా చేశాను అంటే నువ్వు ఈ బాబా కృప ఉన్నట్టే కదా. నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు, నా బాబా నాకు నీ ఆశీర్వాదం కావాలి, నీ ఆశీర్వాదంతో నా జీవితం బాగుండాలి అని. నీకు అనుకూలంగా లేని సమయంలో నిందిస్తూ ఉంటావు, బాబా నన్ను ఇలా నాకు ఒక మిరాకిల్స్ అనేది జరపకుండా నన్ను ఇలా బాధ పెడుతున్నావేంటి అని. నీ జీవితంలో అద్భుతాలు జరిపించేది నేనే. నిన్ను పక్వపరచడానికి చిన్న చిన్న కష్టాలు తెచ్చేది నేనే. అన్నిటినీ తట్టుకోవాలి తల్లి. నీ జీవితంలో ఇక చమత్కారాలను చూపించబోతున్నాను. నా భక్తులకు చిరునవ్వు రప్పిస్తాను. చూడు బిడ్డ, నా నామజపమని అలాగే నన్ను పూర్తిగా మర్చిపోయావు. చెడుదారిలో చెడు సావాసాలు నువ్వు వెళితే నేను ఊరుకుంటానా చెప్పు. అందుకే నిన్ను మళ్ళీ ఒక చిన్న కష్టం అనేది వచ్చి నా దారికి తెచ్చుకున్నాను. నిన్ను ఎప్పటికి కూడా చెడుదోవలో పోనివ్వను. ఇది ఈ సాయి బిడ్డగా నీకు నేను ఇస్తున్న ఒక కట్టడి. ఆ కట్టడి కొంచెం కటువుగా ఉన్నా సరే అదే నీ జీవితానికి మంచిది. అందుకే నీ మంచి దారి, నీకొచ్చే దారిలో అన్ని మంచి అవకాశాలుగా ఇక రప్పిస్తాను. ఎందువల్లంటే నీ ఆశలు తీరలేదంటే ఇలా చెడు ద్రోవ పడతావని నీ యొక్క కోరికలు తీర్చటం నా బాధ్యతగా పెట్టుకున్నాను. చాలా రకాల వ్యక్తుల మాటలు నమ్మావు, కానీ ఈ సాయి మాట నమ్మవా చెప్పు. నీకు ఎంతో ఇష్టమైన ఈ బాబా నా మాట ఇప్పుడు నమ్ము. నీ జీవితంలో సంతోషంగా ఉండటానికి పునాది రాయి నువ్వే వేసుకున్నట్టు. ఎందువల్లంటే ఒక నమ్మకం అనేది మనసులో పడితేనే కదా ఆ నమ్మకం చిగురిస్తుంది. అలా కాకుండా వస్తుందా రాదు అని ఒక అనుమానంలోనే ఉంటే ఎలా. అందుకే ఇంతలా చెబుతున్నాను. ఇక నువ్వు ఎవరి మీద కోప్పడాల్సిన అవసరం లేదు, దేనికి దిగులు పడాల్సిన అవసరం లేదు. నీ బాధ అంతా దూరమైంది. నీ జీవితం అద్భుతంగా మారబోతుంది. రాబోయే సంక్రాంతి నీ జీవితాన్ని రంగులమయాన్ని తీసుకొస్తుంది. ఇక నిశ్చింతగా ఉండు. నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో అది అలాగే చెయ్యి. నీ జీవితం అద్భుతంగా మార్చటం నా బాధ్యత. నీకు నేను తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.